హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ దీపికాస్ డైరీ. సారీ, వీడియోస్ పెట్టి చాలా రోజులు అవుతుంది. బుడ్డోడు కంటిన్యూస్గా సిక్ అవుతున్నాడు అనమాట వెదర్ చేంజ్కి. వాడికి ఏదో ఒకటి వస్తుంది, తర్వాత నాకు అంటిస్తున్నాడు. నాకేమో మెయిన్ ఇంపాక్ట్ గొంతు మీద పడుతుంది. వీడియోస్ అయితే బోల్డ్ అని రికార్డ్ చేసి పెట్టుకున్నాను, కానీ అన్నిటికీ వాయిస్ ఓవర్ ఇవ్వడం లేట్ అయిపోయింది అనమాట. ఇప్పుడిప్పుడే కొంచెం బెటర్ అవుతున్నాను. సో వెంటనే ముందు ఈ వీడియో కంప్లీట్ చేసేయాలని కూర్చున్నాను ఈరోజు. అన్నిటికన్నా ముందైతే నేను ఇప్పుడు ప్రస్తుతం ఎంతో ఎక్సైటెడ్గా ఎదురు చూస్తున్న విషయంతో మొదలు పెడదాము. మన ఛానల్ 60K సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉంది. ఫైనలీ ఆఫ్టర్ అ లాంగ్ టైం బండి కాస్త ముందుకు జరుగుతుంది. సో ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్. యాక్చువల్లీ ఫస్ట్ లో నేను కొన్ని షార్ట్స్ పోస్ట్ చేసినప్పుడు మంచి రీచ్ వచ్చింది అనమాట. వాటికి బోల్డ్ మంది సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారు. తర్వాత ఏమైందంటే నాదే మిస్టేక్ అని చెప్పొచ్చు. మెల్లగా వీడియోస్ స్లో అయిపోయాయి, బాగా గ్యాప్ వచ్చేసింది. రికగ్నిషన్ వచ్చే వరకు కంటిన్యూస్ గా కష్టపడి పోస్ట్ చేస్తూ వన్స్ అది మెల్లగా రావడం మొదలైన తర్వాత భయపడ్డాను. అమ్మో, ఇప్పుడు అందరూ నోటీస్ చేస్తున్నారు, నెక్స్ట్ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వగలమా లేదా, అసలు బాగా చేయగలమా లేదా, అది ఇది ఏదో ఆలోచించి ఎప్పుడో ఏదో జరుగుతుందని ఇప్పటి నుంచే స్లో అయిపోయాను అనమాట. సో బాగా రీచ్ పడిపోయింది దెబ్బకి. అసలే అంతంత మాత్రం అంటే ఇంక మొత్తానికే పడిపోయింది. సో మళ్ళీ ఇప్పుడు పాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి మొదటి నుంచి స్టార్ట్ చేస్తున్నట్టే ఇది. సో ఈసారి కన్సిస్టెంట్ గా గివ్ అప్ చేయకుండా పోస్ట్ చేయాలని డిసైడ్ అయ్యాను. అట్లీస్ట్ లాంగ్ వీడియోస్ కాకపోయినా షార్ట్స్ అన్నా పోస్ట్ చేద్దామని డిసైడ్ అయ్యి పోస్ట్ చేస్తున్నాను. అండ్ ఐఎమ్ సీయింగ్ ద రిజల్ట్. 60K దగ్గరలో ఉన్నాము. ఆ మైల్ స్టోన్ ని తొందరగా రీచ్ అయ్యి ఇంకా ముందుకి దూసుకు వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాను. సో ఒకవేళ నా వీడియోస్ కనుక మీకు నచ్చుతుంటే ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు చాలా మోటివేషన్ వస్తుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇంకా కమింగ్ బ్యాక్ టు దిస్ వీడియో, వెంకీ అయితే ఇప్పుడు ఒక 1 వీక్ వర్క్ ట్రిప్ మీద వెళ్తున్నాడు. తన టీం అంతా కాలిఫోర్నియాలో ఉంటారనమాట. రీసెంట్ గా వాళ్ళందరూ ఇక్కడికి ఫ్లై అయ్యారు, ఇక్కడ కాన్ఫరెన్స్ వర్క్ షాప్స్ అవన్నీ అటెండ్ అవ్వడానికి. ఇప్పుడు తిను వెళ్తున్నాడు కాలిఫోర్నియా, అక్కడ కాన్ఫరెన్స్ అటెండ్ అవ్వడానికి. ఈ వర్క్ ట్రిప్స్ ఏంటంటే తను అంత ఫ్రీక్వెంట్ గా వెళ్ళాడు అనమాట. ఎప్పుడో ఒకసారి వెళ్తాడు. సో నాకు ఇప్పటికీ అంతగా అలవాటు అవ్వలేదు తను లేకుండా ఉండడం. అలాని బాబోయ్ అని కూడా లేను, వారం రోజులే కాబట్టి కొంచెం కాన్ఫిడెంట్ గానే ఉన్నాను. ఫస్ట్ లో అయితే కాస్త భయపడేదాన్ని, కానీ ఇప్పుడు కొంచెం అలవాటు అయిందనమాట. సొంతంగా డ్రైవ్ చేయడం, దారులు అవన్నీ తెలుసు కాబట్టి మరీ అంత భయంగా ఏం లేను. ఐ కెన్ మేనేజ్ అన్న కాన్ఫిడెన్స్ తోనే ఉన్నాను. అండ్ ఈ 1 వీక్ అలా కొంచెం స్నిప్పెట్స్ లాగా తీసి వీడియో కూడా చేద్దాం అనుకున్నాను. సో తనైతే పొద్దున్నే 5 ఆ టైంకి ఎయిర్పోర్ట్ కి బయలుదేరిపోయాడు అనమాట. నేను తనకి సెండ్ ఆఫ్ ఇచ్చేసి మళ్ళీ వెళ్ళి కాసేపు పడుకున్నాను. బుడ్డోడు నేను ఇద్దరం తీరుపడిగా 9కి లేసి, ఈ రోజు సండే కాబట్టి మా వీకెండ్ స్పెషల్ బ్రేక్ఫాస్ట్ చేసుకుంటున్నాము. షెఫ్ వేద్ కిచెన్ లో ఫ్రెంచ్ టోస్ట్ ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి ఇప్పుడు. నేను స్వీట్ బాగానే తింటాను, అందులో కొంచెం బుడ్డోడికి వచ్చింది. వాడికి చాలా లిమిటెడ్ ఐటమ్స్ నచ్చుతాయి అనమాట. సో మా ఇద్దరికి కామన్ గా నచ్చేది ఈ ఫ్రెంచ్ టోస్ట్. నేనైతే లిటరల్ గా వీకెండ్ కోసం వెయిట్ చేస్తుంటాను, ఇది ఎప్పుడెప్పుడు తినొచ్చా అని. చాలా సింపుల్, క్విక్ అండ్ ఈజీ రెసిపీ అయితే డెఫినెట్ గా ఏదో ఒక షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. కొంచెం స్వీట్ తినడం ఇష్టం ఉన్న వాళ్ళకి డెఫినెట్ గా నచ్చుతుంది. సో సండేస్ మాకు వీక్లీ రీసెట్ డే అనమాట. వీక్ కి కావాల్సిన పనులు ఏమన్నా ఉంటే ఈ రోజు ఫినిష్ చేసేసుకుంటాము. అందుకని సాయంత్రం నుంచి గ్రోసరీ షాపింగ్ వచ్చేసాము. వేద్ ఇస్ మై లిటిల్ హెల్పర్. ఎక్కడికి వెళ్ళినా వాడిని డెఫినెట్ గా తీసుకెళ్తాను. అన్ని నేను చేస్తా అన్న ఫేజ్ లో ఉంటాడనమాట ఎప్పుడు. సో మెజారిటీ వాడికి ఇష్టం ఉన్నంత వరకు వాడి చేత చేపిస్తాను. తర్వాత మనం కావాల్సినప్పుడు ఈ పని చేసి పెట్టు, ఆ పని చేసి పెట్టు అని వాళ్ళు బలవంత పెట్టే కన్నా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు చేపిస్తే దాని మీద ఇంకా ఇష్టం బిల్డ్ అవుతుంది అనిపిస్తుంది నాకు. కాకపోతే కొంచెం స్లోగా చేస్తాడనమాట. కాస్త పేషెంట్ గా ఉంటే ఎవ్రీబడి విల్ హ్యావ్ అ ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్. నేనైతే ఫ్రూట్స్ అండ్ వెజీస్ కొన్ని హోల్ ఫుడ్స్ లో తీసుకుంటాను, కొన్ని ఆల్డీలో తీసుకుంటాను. తర్వాత ఇండియన్ స్టోర్ కూడా వెళ్ళాం అనమాట, అక్కడ కొన్ని సామాన్లు తీసుకోవడానికి. అలా ఒక 3-4 స్టోర్స్ తిరిగి అలసిపోయి ఆవరంటూ ఇంటికి వచ్చాము. ఇంకా వంట చేసే ఉత్సాహం, ఓపిక రెండూ లేవు నాకు. అందుకని జస్ట్ ఫ్రెష్ గా పీనట్ చట్నీ ఒకటి చేసి పెట్టాను. దాంట్లోకి ఇద్దరం సింపుల్ గా దోశలు వేసుకొని తినేసాం డిన్నర్ కి. అండ్ వెంటనే పడుకుని పోయాము. గుడ్ మార్నింగ్ వేద్. Walk. Come, let's go. వేద్ని స్కూల్కి లేపాలంటే మనం అనుకున్న టైం కన్నా ఒక అరగంట ముందు నుంచి మొదలు పెట్టాలి. అలా లెగుస్తుందా అని చెప్పి ముసుకేసుకుని పడుకుంటాడు. అన్ని నా పోలికలే వచ్చాయి. మేమిద్దరం కూడా మార్నింగ్ టైం కొంచెం స్లోగా ఉంటామన్నమాట. మెల్లగా కదులుతుంది మా బండి. మమ్మల్ని కొంచెం యాక్టివ్ గా ఉంచేది వెంకీనే. సో మిగిలిన టైంలో నాకు అంతగా ఏం అనిపించలేదు, కానీ మార్నింగ్ టైంలో మాత్రం తన్ని బాగా మిస్ అయ్యాను. నాకైతే ఈ కొద్ది రోజులు వాడిని లేపే బదులు నేను కూడా పక్కన పడుకుంటే అయిపోతుంది కదా అనిపించేది. కానీ ఆ కాసేపటికి కకృతి పడితే మిగిలిన టైం అంతా నన్ను ఎక్కి తొక్కేస్తాడు. సో అందుకని కాస్త ఓపిక తెచ్చుకుని వాడిని స్కూల్ కి రెడీ చేసేసాను. అండ్ ఫుల్ గా బ్రేక్ఫాస్ట్ పెట్టేసి స్నాక్ బాక్స్ కూడా ప్యాక్ చేసేస్తున్నాను. లంచ్ అయితే మేము స్కూల్ లంచ్ పెట్టామన్నమాట. వాళ్ళకి ఎర్లీగా ఉంటుంది, 11 ఆ టైం కి స్కూల్లోనే తినేస్తాడు. స్నాక్ ఒకటే నేను ఇంటి నుంచి పెడతాను. అండ్ మోస్ట్లీ స్నాక్ కి ఏదో ఒక ఫ్రూట్ అండ్ ఇంకొకటి బ్రెడ్ అండ్ జామ్ గానీ, న్యూటెల్లా ఆర్ పీనట్ బటర్, అలా వాడికి ఇష్టమైన కాంబినేషన్ లో ఏదో ఒకటి ప్యాక్ చేసేస్తాను. సో అలా రెడీ చేసుకుని వాడిని స్కూల్లో డ్రాప్ చేసేసి ఇంకా నేను డైరెక్ట్ గా వాకింగ్ వచ్చేసాను.
యూజువల్గా నాకు ఈ టైంకి ట్రైనర్తో వర్కౌట్ ఉంటుంది. మేమిద్దరం కూడా ట్రైనర్ని పెట్టుకుని గరాజ్లో వర్కౌట్స్ చేస్తున్నాము. కానీ నా సెషన్ ఏమో కరెక్ట్గా వేద్ని స్కూల్లో డ్రాప్ చేసే టైంకి ఉంటుందన్నమాట. నార్మల్గా వెంకీ డ్రాప్ చేసేస్తాడు, కానీ 1 వీక్ అలా కుదరదు కాబట్టి నా సెషన్స్ క్యాన్సిల్ చేసుకున్నాను. అలా అని మొత్తానికి బతికించేయకూడదని వాకింగ్ చేస్తున్నాను. ఇది ఇంకా లాస్ట్ ఫ్యూ డేస్ అనమాట. వెదర్ కొంచెం బాగుండేది, మెల్లమెల్లగా చలి పెరిగే కొద్దీ బయట నడవడం కష్టమైపోతుంది. సో వెదర్ బాగున్నప్పుడే ఐ వాంట్ టు ఎంజాయ్ అవుట్డోర్ వాకింగ్ యాజ్ మచ్ యాజ్ ఐ క్యాన్. నాకు చాలా రిఫ్రెషింగ్ గా అనిపిస్తుంది. సో కాసేపు వాకింగ్ చేసి మంచిగా ఈ వ్యూస్ అన్ని ఎంజాయ్ చేసుకుంటూ ఇంటికి వచ్చేసాను. అండ్ ఫ్రెష్ అయిన తర్వాత ముందుగా వంట పని మొదలు పెట్టాను. బుడ్డోడు స్కూల్లో ఉన్నప్పుడే నేను నార్మల్ గా కుకింగ్ అండ్ మిగిలిన పనులన్నీ ఫినిష్ చేసేసుకుంటాను అనమాట. అండ్ ఇప్పుడు నేను ఒక్కదాన్నే ఉన్నాను కాబట్టి శుభ్రంగా నాకు నచ్చినవన్నీ వండుకుని తిందామని డిసైడ్ అయ్యాను. అలా ఆలోచించినప్పుడు ఫస్ట్ నాకు మైండ్ లో వచ్చింది పాలక్ పన్నీర్. వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ ఇది. వెంకీకేమో పన్నీర్ అసలు ఇష్టం ఉండదు, సో ఎప్పుడో కానీ చేయను అనమాట. చాలా రేర్ గా చేస్తాను. ఇప్పుడు తను లేడు కాబట్టి ముందు దీంతోనే మొదలు పెట్టాను. ఎక్స్క్లూజివ్ గా రెసిపీస్ పోస్ట్ చేసే అంత టాలెంటెడ్ కాదు నేను, అందుకే ఎప్పుడు కూడా అంతగా కుకింగ్ వీడియోస్ అవి ఏమీ చేయలేదు. నేను కూడా అలా చూసి నేర్చుకున్న రెసిపీస్ అనమాట. కానీ ఈ రెసిపీ అయితే నేను ఒక షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను. నాకు అనిపించినంత వరకు స్పినాచ్ ని ముందు హాట్ వాటర్ లో కాసేపు బాయిల్ చేసుకుని మిక్సీ కొట్టుకుంటే బాగుంటుంది. అండ్ లాస్ట్ లో టేస్ట్ కోసం హెవీ క్రీమ్ యాడ్ చేస్తాను. అది కూడా టేస్ట్ చాలా బాగా ఎలివేట్ చేస్తుంది అనిపిస్తుంది. సో అలా మన పాలక్ పన్నీర్ అయితే రెడీ అయిపోయింది అనమాట. ఒక 3 రోజులు మొహం మొత్తే వరకు ఇదే తిన్నాను. Hey, Ved. Hi, Ved. Naughty boy. Is that our car, not our That's our car. Did you do? Is that one our car, not our car? Not our car. Our car, Nana. Wait, Nana, good day or bad day today? Good day. You had fun with your friends? Yes. Yes, you're sleepy? Oh, no. సో స్కూల్ అయితే 3:30కి అయిపోతుంది. ఇంటికి వచ్చిన వెంటనే ముందుగా కాస్త ఫుడ్ పెట్టేస్తాను. ఎప్పుడో 11కి లంచ్ ఉంటుంది వాళ్ళకి, మధ్యలో జస్ట్ ఒక స్నాక్ ఉంటుంది. సో ఇంటికి వచ్చే టైంకి కొంచెం ఆకలిగానే వస్తాడు. అండ్ వచ్చిన వెంటనే ఇలా ఆర్ట్ వర్క్ అని క్రాఫ్ట్ వర్క్ అని ఏదో ఒకటి పట్టుకుని కూర్చుంటాడు. నేనేమో పక్క నుంచి తినిపించేస్తాను. ఇదే ఈజీ ఆప్షన్ అనమాట, నాకు తొందరగా పని అయిపోతుంది. ఆ తర్వాత మోస్ట్ ఆఫ్ ద డేస్ ఇప్పుడు వింటర్ టైం కాబట్టి బయట చలిగానే ఉంటుంది. సో మెజారిటీ ఇంట్లోనే ఆడుకుంటాడు. బట్ అప్పుడప్పుడు ఇలా వెదర్ బాగున్నప్పుడు మాత్రం బయటకు తీసుకొచ్చేస్తాను. ఈ రోజు అయితే వెదర్ పర్ఫెక్ట్ గా ఉందన్నమాట, అస్సలు చలి లేకుండా. సో ఇంటి దగ్గరలో ఉన్న పార్క్ వచ్చేసాము. వాడు శుభ్రంగా ఆడుకుని అలసిపోయే వరకు ఇక్కడే ఉన్నాము. సో దట్ మెజారిటీ ఎనర్జీ అంతా ఇక్కడ స్పెండ్ చేసేస్తే ఇంటికి వచ్చి తొందరగా తినేసి పడుకుంటాడని ఆల్మోస్ట్ చీకటి పడే టైంకి వచ్చామన్నమాట ఇంటికి. అండ్ ఈ రోజు అయితే అలా మా నైట్ రొటీన్ కూడా రికార్డ్ చేద్దాం అనుకున్నాను. సో ఇంటికి వచ్చిన తర్వాత వాడికి శుభ్రంగా స్నానం చేయించేసి డిన్నర్ కి దోశలే. మళ్ళీ నేను చేసిన చట్నీ అయ్యే వరకు రోజు డిన్నర్ కి మేము దోశలే తిన్నాము. అండ్ ఈ రోజు అయితే బుడ్డోడు బీభత్సంగా ఆడేశాడు. సో బాగా ఆకలేసినట్టుంది, టక్క తినేసాడు అనమాట, తినిపించే పని లేకుండా. అలా ఇద్దరం మళ్ళీ డిన్నర్ చేసేసి ఇంకా వాడు ఆడుకుంటుండగా నేను క్లీనప్ మొదలు పెట్టేశాను. ముందైతే డిష్ వాషర్ అదంతా లోడ్ చేసేస్తున్నాను. అండ్ తర్వాత కిచెన్ క్లీనప్ కూడా లైట్ గా చేసేస్తున్నాను. ఇది పార్ట్ ఆఫ్ అవర్ నైట్ టైం రొటీన్. వెంకీ ఉన్నప్పుడు ఏంటంటే నేను బుడ్డోడిని పడుకోబెట్టడానికి తీసుకెళ్తుంటే తను ఈ లోపు డిష్ వాషర్ అంతా లోడ్ చేసేస్తాడు. అండ్ నేను తర్వాత ఎప్పుడో ఒకసారి కౌంటర్స్ అవన్నీ తుడిచేస్తాను అనమాట. కానీ ప్రస్తుతం అయితే ఇంకా వాడిని పడుకోబెట్టే టైంకి నాకు కూడా నిద్ర వచ్చేస్తుంది. సో మళ్ళీ కిందకి వచ్చి క్లీనింగ్ అదంతా చేసే ఓపిక లేక వాడి ప్లే టైంలోనే మొత్తం అంతా క్లీనింగ్ ఫినిష్ చేసేసుకుంటున్నాను. తర్వాత ఒక 5 to 10 minutes నా స్కిన్ కేర్ మీద స్పెండ్ చేస్తాను. స్కిన్ కేర్ అంటే మరీ కాంప్లికేటెడ్ ప్రాసెస్ ఏం కాదు. జస్ట్ ఫేస్ వాష్, మాయిశ్చరైజర్ అండ్ లిప్ బామ్ మనకంతా సింపుల్ గా అయిపోవాలి. ఇంతకు మించి చేయలేను. సో అలా ఇది ఫినిష్ చేసుకుని ఇంక పడుకునే ముందు ఇద్దరం ఒక బెడ్ టైం స్టోరీ చదువుకుంటాము. అప్పుడప్పుడు ఈ టైంకి వెంకీ కాల్ చేస్తాడనమాట. మా టైం 8:39 అంటే వాళ్ళకి 6 అలా అవుతుంది ఈవినింగ్. సో వర్క్ అయిన తర్వాత ఒక్కొక్కసారి కాల్ చేస్తాడు, లేదంటే ఇలా జస్ట్ స్టోరీ చదువుకుని పడుకుంటాము. What is Pete doing here? Painting a goldfish. Painting a goldfish, yeah. And then he gives the painting to his mom. Okay. Will you also make some artwork and give it to me as a gift? Yes. ఇంట్లో ఉన్న బుక్స్ తో పాటు ఇలా అప్పుడప్పుడు స్కూల్ లైబ్రరీ నుంచి కూడా కొన్ని బుక్స్ తీసుకోవచ్చు. బుడ్డోడైతే అప్పుడప్పుడు తెస్తూ ఉంటాడు అనమాట. సో ఈ రోజు స్కూల్ నుంచి తీసుకొచ్చిన బుక్ చదివాము. నేను అంతగా బుక్స్ చదివే పర్సన్ కాదు, చాలా తక్కువనే చెప్పొచ్చు. స్పెషల్లీ నైట్ టైం పడుకునే ముందైతే నాకు అలవాటు లేదనమాట. నాకు రాత్రిపూట బుక్స్ చదివితే వెంటనే నిద్ర వచ్చేస్తుంది. కానీ వేద్కి మాత్రం అలా స్టోరీ టైం అదంతా ఇష్టం. అలా ఏదో కథలు చెప్పమంటాడు. సో ర్యాండమ్ స్టోరీస్ చెప్పే బదులు ఇలా బుక్స్ చదివితే కొంచెం వాడికన్నా ఇంట్రెస్ట్ బిల్డ్ అవుతుంది కదా రీడింగ్ మీద అని చదువుతాను. కానీ వాడికి కూడా నా పోలికలు వచ్చినట్టున్నాయి. ఇలా స్టోరీ బుక్ ఓపెన్ చేసి ఫ్యూ పేజెస్ చదివిన వెంటనే ఆవలించడం మొదలు పెడతాడనమాట. సో అట్లీస్ట్ రీడింగ్ మీద ఎంతవరకు ఇంట్రెస్ట్ ఉంటుందో తెలియదు, కానీ పడుకోవడానికి అయితే ఇది బాగా యూజ్ అవుతుంది. తొందరగా పడుకుంటాడని ఒక స్టోరీ బుక్ చదువుతాను. గెటింగ్ రెడీ ఫర్ స్విమ్మింగ్ క్లాస్. పూల్లో పడి గిలేలా కొట్టుకోవడానికి పౌడర్ రాసుకొని మరీ వెళ్తున్నాను. బ్యాగ్ ఇస్ ఆల్సో రెడీ, లెట్స్ గో.
ఇప్పటి వరకు నేను మొదలుపెట్టిన పనుల్లో చివరి వరకు గివప్ చేయకుండా కంటిన్యూ చేసింది ఏదైనా ఉందంటే అది స్విమ్మింగ్ ఒకటే. నాకు భలే నచ్చేసింది. ప్రస్తుతం అయితే ఇంకా నేను ఫైనల్ లెవెల్లో ఉన్నాను అనమాట. బేసిక్ స్విమ్మింగ్ టెక్నిక్స్ అవన్నీ వచ్చేసాయి. ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రోక్స్ చెప్తున్నారు. బ్యాక్ స్ట్రోక్ ఒకటి, బటర్ఫ్లై స్ట్రోక్ ఒకటి, అలా రకరకాలు ఉన్నాయి. అన్ని చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తున్నాయి. ఇక్కడ నోటీస్ చేస్తే కొంచెం ఆ బటర్ఫ్లై స్ట్రోక్ ప్రాక్టీస్ చేస్తున్నాను అనమాట. చూడడానికి మర్మేడ్ టైప్ లా ఉంటుంది. ఇంక ఈ లెవెల్ అయ్యే లోపు నేను సముద్రంలో సాగర కన్య టైప్ లో ఈదుకుంటూ వెళ్ళిపోతాను. సో అలా కాసేపు స్విమ్మింగ్ ప్రాక్టీస్ చేసుకుని ఇంటికి వచ్చి శుభ్రంగా బట్టలు వాషింగ్ వేసేసి బుడ్డోడు వచ్చే లోపే లాండ్రీ అదంతా కూడా ఫినిష్ చేసేసుకుంటున్నాను. అండ్ అలా చూస్తూ వీకెండ్ లోకి ఎంటర్ అయిపోయాము. సాటర్డే పొద్దున్నే బర్త్డే పార్టీ ఉంది. అక్కడికి వెళ్ళి లంచ్ కూడా అక్కడే తినేసాము. సో మధ్యాహ్నం నుంచి ఇద్దరం మంచిగా మూవీ పెట్టుకుని కూర్చున్నాము. ఇప్పుడు నవంబర్ లోకి ఎంటర్ అయిపోయాం కాబట్టి బుడ్డోడైతే క్రిస్మస్ మూడ్ లోకి వచ్చేసాడు. సో క్రిస్మస్ మూవీ సెలెక్ట్ చేసుకున్నాడు. అలా రోజంతా మూవీస్ చూస్తూ రిలాక్స్డ్ గా ఇంట్లోనే స్పెండ్ చేసాము. అండ్ సండే ఆఫ్టర్నూన్ కి లంచ్ కి బయటకు వచ్చాము. ఇది మా వీకెండ్ ట్రెడిషన్ అనమాట. వీకెండ్స్ ఏదో ఒక రోజు లంచ్ ఆర్ డిన్నర్ కి బయటకు వెళ్తాము. ఇప్పుడు వెంకీ లేడు కాబట్టి మేమిద్దరం మాకు నచ్చిన క్విజిన్ థాయ్ ఫుడ్ సెలెక్ట్ చేసుకుని ఒక థాయ్ రెస్టారెంట్ కి వచ్చేసాము. మంచిగా కొన్ని స్ప్రింగ్ రోల్స్, మోమోస్ అండ్ మా ఇద్దరికి ఫ్రైడ్ రైస్ బాగా ఇష్టం. సో ఫ్రైడ్ రైస్ విత్ రెడ్ కర్రీ ఆర్డర్ ఇచ్చుకుని ఫుల్ గా పొట్ట నింపేసి ఇంకా మధ్యాహ్నం నుంచి మళ్ళీ బుడ్డోడు పార్క్ సెలెక్ట్ చేసుకున్నాడు. సో ఆడుకోవడానికి పార్క్ కి తీసుకొచ్చేసాను. వెదర్ అయితే సడన్ గా ఇప్పుడు చలిగా మారిపోయింది. నేను ఇండోర్ ప్లే ఏరియాకి తీసుకెళ్దామని జాకెట్స్ అవి కూడా పెట్టుకోలేదన్నమాట. కానీ వాడేమో పార్క్ సెలెక్ట్ చేసుకున్నాడు. ఆ చలిలోనే వాడు ఎంజాయ్ చేస్తూ ఆడుకున్నాడు. నేనేమో వణుకుతూ కూర్చున్నాను. సో మా సండే ఆఫ్టర్నూన్ అయితే ఇలా స్పెండ్ చేసాము. వెంకీ అయితే రాత్రికి వచ్చేస్తున్నాడు. ఈ రోజు 11:30-12 అవుతుంది అనమాట. మేము పడుకుంటాం. మోస్ట్లీ పడుకునే టైంకి వస్తాడు తను. ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నాను. వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కింద లైక్ కొట్టి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. తొందరగా 60, 70, 80, 90 అబ్బో 100K వరకు వెళ్ళిపోవాలని ఉంది నాకు. సో సబ్స్క్రైబ్ బటన్ నొక్కేయండి. అండ్ నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు ఫోన్ లో గంట మోగాలంటే నోటిఫికేషన్స్ లో ఆల్ అనే బటన్ నొక్కడం మర్చిపోవద్దు. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. Bye bye.